అరుణాచలంలో కన్నప్ప. హీరో విష్ణు మంచుకి హైందవ ధర్మం పట్ల విపరీతమైన భక్తి శ్రద్ధలు. ఈ తరానికి ఓ మహాశివభక్తుడు కన్నప్ప కథ చెప్పాలని నిర్ణయించుకుని వందలాది కోట్ల రూపాయల వ్యయంతో 2 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా అనుకున్నట్లే అత్యద్భుతంగా వచ్చినందుకు విష్ణు మంచు, డాక్టర్ మోహన్ బాబు ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర చేపట్టారు. కేదార్నాథ్, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, నాగేశ్వర్, సోమనాథ్ తదితర జ్యోతిర్లింగాలను ఇంతవరకు సందర్శించారు. ఇటీవల తమిళనాడులోని అరుణాచలంలోని తేజోవింగాన్ని విష్ణు మంచు సందర్శించారు. పంచభూత లింగాల్లో అరుణాచలంలో ఉన్నదాన్ని అగ్నిలింగంగా పేర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా శివభక్తులు అరుణాచలం దర్శించకుండా ఉండరు. విష్ణు మంచు కన్నప్ప చిత్ర దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, నటుడు అర్పిత్ రామ్కాతో కలిసి అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. విష్ణు చేస్తున్న ఈ ఆధ్యాత్మిక యాత్ర ప్రేక్షకులనే కాకుండా సామాన్య ప్రజానికాన్ని కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. శివానుగ్రహం ఖచ్చితంగా కన్నప్పకి లభిస్తుందని అందరూ భావిస్తున్నారు.